నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. వీరవాసరం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. అమ్మవారికి 108 అరటిగెలలు సమర్పించి మొక్కు తీర్చుకున్న పళ్ల యేసుబాబు. భీమవరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల పీజీ కోర్సెస్ 2-4వ సెమిస్టర్ల ఫలితాలు విడుదల. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండల కేంద్రమైన వీరవాసరం గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో గ్రామాల్లో నిర్వహణతో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ రూపొందించుటకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణంతో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతతో చేయాలని, వీటిపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి చేయాలన్నారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తుల ఆధారిత పంటలు, ఉద్యానవన పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఎవరూ పని లేకుండా ఉండకూడదనే సదుద్దేశంతోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కువ మందికి పని కల్పించడం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ పొందగలుగుతున్నామని, దాని ద్వారా గ్రామంలోని రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుకు వీలవుతుందని అన్నారు. పనికి రాకుండానే మస్తరు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని 23 గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య ఉందని ప్రణాళికాబద్దంగా సమస్య పరిష్కారానికి కృషి చేసి చివరి ఇంటి వరకు తాగునీటిని అందిస్తామని తెలియజేశారు. చివరిగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వీరవాసరం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా చేపట్టే పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ప్రభాకర్ రావు, ఐసీడీఎస్ పీడీ సుజాతారాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పార్థసారథి, గ్రామ సర్పంచ్ చికిరే మంగతాయారు, జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, ఎంపీటీసీ సభ్యులు టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా నాయకులు చనమల చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు వీరవల్లి చంద్రశేఖర్, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే వర్క్స్ కి మనం గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది ఫ్యామిలీస్, అంటే ఎవరైతే పనులు దొరక వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికంలో ఉన్న గ్రామ హౌస్ హోల్డర్స్ కి జాబ్ కార్డ్స్ ఇచ్చి వారికి పనులు, అంటే అన్స్కిల్డ్ వర్క్స్ ద్వారా వారికి వేతనాలు చెల్లించడం అనేది ముఖ్య ఉద్దేశము. పనులు లేక వర్కులు ఉండకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనకి దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఆ పథకంలో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు, పనులు దొరికిన వారు చాలా ఈ పథకాన్ని ఉపయోగించుకుని మనకి వేజెస్ దొరుకుతుంది. ఆ విధంగా ఇక్కడ 718 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. 1200 మంది ఇండివిజువల్ జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉపాధి హామీ పథకం ద్వారా పని పొందుతూ పని చేస్తూ వేతనాలు అందుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరానికి, అంటే 24-25 సంవత్సరానికి సంబంధించి వీరవాసర గ్రామంలో 54 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో వేతనాలకే 37 లక్షలు, మెటీరియల్ అండ్ స్కిల్డ్ వేజెస్ కి 16 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా ఈ సంవత్సరం ఒక 8 వర్క్స్, ఇంటర్నల్ రోడ్స్, ఈ విధమైన వర్క్స్ 2 షెడ్లు, గోకుల్ షెడ్స్ కూడా 35 లక్షల ఖర్చుతోటి
ఐడెంటిఫై జరిగింది. వీటన్నింటినీ కూడా గ్రామ సభలో పెట్టి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో జరిగే ప్రతి వర్క్ కూడా సోషల్ ఆడిట్ కి మళ్ళీ ఆడిట్ కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ అంటే ఆ పని జరిగిన పని శాంక్షన్ అయిన వర్క్ శాంక్షన్ అయిన చోట జరిగిందా లేదా, అసలు పని జరిగిందా లేదా, జరిగిన పని నాణ్యంగా ఉందా లేదా అనే విషయము సోషల్ ఆడిట్ తీసుకొచ్చి గ్రామస్తులతో మాట్లాడి అంతా కూడా నివేదిక తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మన గ్రామానికి శాంక్షన్ అయిన వర్క్స్ కానీ అలాగే జాబ్ కార్డ్ హోల్డర్స్ వేతనానికి చేసే వర్క్ కానీ క్వాలిటీగా చేసుకుని ఈ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈ గ్రామాల్లో గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించండి. మనం వర్గభేదాలు లేకుండా చక్కగా పనిచేసుకుందాం, అభివృద్ధి సాధిద్దాం. మన భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి మనం అందరూ కూడా కృషి చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించండి, దానికి మీ పూర్తి సహకారాన్ని అందించండి. మేము నిజాయితీతో న్యాయంగా కక్షలు కారణ్యాలు దౌర్జన్యాలు దోపిడీలు లేకుండా నిజాయితీగా పనిచేస్తామమ్మా. మా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని ఇవ్వాలమ్మా. భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, భీమవరం నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆలోచన చేస్తున్నామమ్మా. ఎన్నో సమస్యలున్నాయి. గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం ఏ పని చేయలా. కక్షలు కారణ్యాలు దౌర్జన్యాలు దోపిడీలు చేసింది. ఈ నియోజకవర్గంలో 100 మంది మీద కేసులు ఉన్నాయమ్మా. నేను 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా చేశాను 10 సంవత్సరాలు. ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాళ్ళ మీద కూడా ఒక కేసు పెట్టలేదు నేను, ఒక్క కేసు కూడా. గత ప్రభుత్వం న్యాయం కోసం, న్యాయమైన కోర్టు కోసం ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు, న్యాయం అడిగితే కేసులు. ఇప్పుడు మనం పని చేసుకోవాలి, మనం నిలబడాలి అంటే ఒక ఎన్ఆర్జీఎస్కే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు నిధులు కావాలంటే ఎన్ఆర్జీఎస్ తప్పితే వేరే నిధులు ఏమీ లేవు. అందుచేత ఎన్ఆర్జీఎస్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చి చేసినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మీరందరూ కూడా సహకరించండి. నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామ సమస్యలు పరిష్కరించి, ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ మేడం గారికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించి ఏ పని ప్రాధాన్యత అవసరమో, ఏ పని ముఖ్యమో ఆ పనులు ముందు చేసి ఈ 5 సంవత్సరాల్లో మన వీరవసరం మండలాన్ని మంచి మండలంగా తయారు చేయడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ సభకు ఏర్పాటు చేసి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న సుమారు 700 మందికి పైగా మహిళల చేత ఆలయ ప్రధాన అర్చకులు మదిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. పూజలో పాల్గొన్న మహిళలకు తారకరామ కన్స్ట్రక్షన్ అధినేత పళ్ల యేసుబాబు దంపతులు జాకెట్ ముక్కలు, కర్పూరం, కోళ్ల నాగేశ్వరరావు బియ్యం, సుందర్రావు అమ్మవారి రూపులు, మరికొంతమంది దాతల సహకారంతో పూజా ద్రవ్యాలను ఉచితంగా చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో దేవస్థానంతో పాటు దాతల సహకారంతో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించినట్లు సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ చెప్పారు. ఆలయ సిబ్బంది, వాలంటీర్లు సేవలందించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. లైట్ వచ్చేమని కోరుతున్నాం.
ఉత్తిష్టంతో పర్వసాత ఏదేనో పారగా ఏదేనో అమరదయా ప్రకర్మ సమారభే ఐశ్వర్య అభి పూర్త్యార్థం ధర్మార్థ దాంట్లో విజయం సాధించి ఈ పూజా కార్యక్రమంతో చేస్తున్న పక్కన పెట్టేనమ్మా మనకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని మీరందరూ కూడా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ఈ ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చిన దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన దేవుడు ఆశీర్వే వాళ్ళ పేరు చెప్తారు. ఒకసారి పసుపు కుంకుమ వెంకటరామ సుజాత గారు, తోరపాకులు, కొబ్బరికాయలు, పద్మనాభ రాజు, నారాయణ కుమారి, దుర్గాదేవి, మురళీకృష్ణ, అట్టిపల్లి గల్లు, జాంగర్ మొక్కలు, కర్పూరం, పల్లా యశ్వరావు గారు, యామరత్ గారు, అలాగే గమ్మ మొక్కలు జోడి ఇచ్చారు. అలాగే బియ్యం కోళ్ళ ఇచ్చారు. అలాగే తెల్లదారు కూడా అట్టుపెట్టలు, అగరబత్తి కూడా మొన్న సుధారావు ఇచ్చారు. లక్ష్మీదేవి రూపులు, అమ్మవారి ఫోటోలు సుందరరావు గారు ఇచ్చారు. అమ్మ కాసురము, అలాగే పప్పుడుని కట్టా వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు. కలసంపైకి జాకెట్ ముక్కలు అమ్మవారి దేవస్థానం పాటదారులైన ఆ పాల్గొన్న వాళ్ళు ఇచ్చారు. ఇవి ఈ ద్రవ్యాలన్నీ కూడా మీ యొక్క సౌజన్యంతో మనం తీసుకుని మీ అందరి చేత కూడా అమ్మవారి యొక్క వరలక్ష్మీదేవి వ్రతం చేయించడానికి సంకల్పించాం. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరంలానే శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 700 మంది పైగా మహిళలు పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజల నిర్వహణకి దేవస్థానంతో పాటు పలువురు దాతలు భక్తులు కూడా సహకరించారు. వారందరికీ అమ్మవారు శుభాశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజన్ గారు, మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సహాయ సహకారులు ప్రోత్సాహంతో, అంతేకాకుండా మా దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ మధ్యాహ్న వెంకట శర్మ, అలాగే ఇతర వైదిక అర్చక బృందం సిబ్బంది సహకారంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమం సహకరించడం కానీ, పూజలో పాల్గొన్న భక్తులు కానీ, మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు కలిగి అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపద ఉండాలని కోరుకుంటున్నాను. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరం పట్టణానికి చెందిన తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ళ యేసుబాబు 108 అరటి గెలలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మదిరాల మల్లికార్జున శర్మ చిన్న సంప్రోక్షణ జరిపి అమ్మవారికి నివేదించారు. ఈ అరటి పండ్లను ఆలయం వద్ద జరిగే వరలక్ష్మి వ్రతాల్లో వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పళ్ళ యేసుబాబు కుమారుడు తారకరాం పాల్గొన్నారు. జిల్లా
మొక్కలు పెట్టడం జరిగింది. ఈ అట్టవల్ల ఇవన్నీ కూడా ఆ వరదల్లోకి ఉపయోగిస్తాం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పొందాలని కోరుతున్నాం. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు యేసుబాబు గారి కుటుంబానికి వాళ్ళ వంశానికి ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం. జై మావులమ్మ తల్లికి. భీమవరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. విభిన్న వ్యాపార సమ్మేళనాలతో స్థాపించబడిన మలబార్ గోల్డ్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలుస్తోందని 350కి పైగా షోరూంలు 14 హోల్సేల్ యూనిట్లు కార్యాలయాలతో ఉండడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వారి వార్షిక ఆదాయంలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అభినందనీయమని అన్నారు. భీమవరం స్టోర్ హెడ్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అని, ఈ ప్రదర్శనలో బంగారు, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తామని, ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఆభరణాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఆర్టిస్ట్రీ షోలో మైండ్, ఎథ్నిక్స్, జోల్, డివైన్, స్టార్లెట్ ఆభరణాల ప్రదర్శన నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, దాయన చంద్రాజీ, కస్టమర్స్, సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా వ్యాపార సంస్థలు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేస్తాయి. మల్బార్ గోల్డ్ డైమండ్స్ వారు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కాకుండా వచ్చిన సంపదలో 6% పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని ఆలోచన చేయడం చాలా మంచి పరిణామం. వారు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం, పేదవారి ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లు ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ డైమండ్స్ భీమవరం 2014లో వచ్చినప్పుడు ఫస్ట్ షాపు నేనే ప్రారంభించాను. మరలా 10 సంవత్సరాల తర్వాత 10వ యానివర్సరీ మళ్ళీ నాట్యించేందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి వ్యాపార అభివృద్ధిలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు క్వాలిటీ అందించాలని, క్వాలిటీ అండ్ కంట్రోల్ సరసమైన ధరలకు అందించి ప్రజలు మన్నలు పొందాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజున 10 సంవత్సరాల నుంచి ఇదే షాప్లో పనిచేస్తున్న వారికి అభినందనలు తెలియజేసి వారికి సత్కారం చేయాలని చెప్పి యాజమాన్యం వారు ఆలోచించేది చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడైతే వర్కర్స్ని గౌరవించి ప్రేమగా చూసుకుని వారి బాగోగులు చూస్తారో ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఆలోచన ఉన్న ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆలోచనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రారంభించినటువంటి అంజబాబు సంస్థ మరి ప్రజమానం చెప్పి ఈరోజు మరి భీమవరం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మన్నలు ప్రతి వారి యొక్క నమ్మకాన్ని చూడగానే వారందరికీ కూడా నాణ్యమైనటువంటి ఒక భరోసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఈ యొక్క వ్యాపారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి 10వ సంవత్సరం వార్షికోత్సవంలో 10 సంవత్సరాల నుంచి కూడా షాపు ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నటువంటి వారి యొక్క స్టాఫ్ని గుర్తిస్తూ వారికి అవసరాలు అందించడం, అదేవిధంగా సేవా కార్యక్రమం చేయడం అభినందనీయ విషయం తెలియజేసుకుంటూ వారికి మా సంస్థకి మరి మా బాబు బంగారం అంటారు, మా ఆయన బంగారం అంటారు, బంగారు కొండ అంటారు, తర్వాత స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు,
బంగారు తెలంగాణ అంటారు, చూపే బంగారం ఆయనే అంటారు, స్వర్ణ మందిర్ అంటారు, గోల్డెన్ మందిర్ అంటారు. ఇన్ని విషయాలు బంగారంతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ సంస్థ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇక్కడ భీమవరంలో ఒక ప్రత్యేకంగా మరి శాఖని 3/8/2014 112వ షోరూమ్గా ప్రారంభించడం జరిగింది. అప్పుడు కూడా విశేషం ఏంటంటే మరి పులపర్తి రామాంజనేయులు గారు ఆ రోజున ఈ శాఖను ప్రారంభించడం మీ కరతాళతో అభినందించాలి. 10వ వార్షికోత్సవానికి మళ్ళా వారే ప్రధాన విశిష్ట అతిథిగా ఇచ్చేయడం చాలా చాలా సంతోషం. తర్వాత మలబార్ గోల్డెన్ డైమండ్స్ క్యాలికట్లో ఎండి అహ్మద్ గారు చైర్మన్. ఆయన 1993లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 39 షోరూమ్లు ఉన్నాయి. 2014లో ఈ ప్రారంభమైనటువంటి పులపర్తి రామాంజనేయులు గారు ఏ అమృత హస్తాలతో ప్రారంభించారో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ముఖ్యంగా ఖాతాదారుల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొనడం చాలా కష్టం. అలాగే మనకి ప్రజెంట్ ఈరోజు మలబార్ గోల్డెన్ సంస్థ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ అండి. 10 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆర్టిస్ట్ షో అనేది ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టిస్ట్ షో స్పెషల్ వచ్చేసరికి మనకి అప్డేటెడ్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ డైమండ్ కలెక్షన్ ఉన్నాయి, యాంటిక్ జ్యువెలరీ ఉన్నాయి, జెమ్స్ జ్యువెలరీ ఉన్నాయి, అలాగే డైమండ్స్ ఉన్నాయి. ప్రతి ఐటమ్స్ కూడా యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా, మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఈ యొక్క అవకాశం మనకి 22 నుంచి 25 వరకు ఈ షోజ్ అనేది జరుగుతుంది. ఈ షోలో మనకు ప్రత్యేకించి ఆఫర్ ఇవ్వడం అనేది అప్ టు 25% డిస్కౌంట్ అనేది ఉందన్నమాట అండి. ఈ యొక్క అవకాశాన్ని భీమవరం మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ యొక్క సపోర్ట్ వల్ల ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ మాకు దేవుళ్ళు, వాళ్ళ యొక్క సపోర్టింగ్ వల్ల మేము ఇంకా మంచి కలెక్షన్ తీసుకొచ్చి ఇంకా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడంలో మేము ముందుంటామని మలబార్ గోల్డ్ సంస్థ నుంచి మేమందరం కూడా మా షోరూమ్ డైరెక్టర్ అయినటువంటి ఇంతియాజ్ గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి నాగరాజ్ గారు మేమందరం కోరుకుంటున్నాం. మలబార్ గోల్డెన్ డైమండ్స్ భీమవరం బ్రాంచ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 10 ఇయర్స్ అయింది. దాని ఒక చిన్న సెలబ్రేషన్ ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇంకా మనకి 10 ఇయర్స్ సెలబ్రేషన్తో పాటు మనకు ఆర్టిస్ట్రీ షో కూడా జరుగుతుంది. ఇక్కడ ఆర్టిస్ట్రీ షో అనేది మన ఎక్స్క్లూసివ్ ప్రొడక్ట్స్ అన్నీ భీమవరం మలబార్ గోల్డ్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. ఎవరైతే మీకు అలాగుందో ప్రొడక్ట్స్ చూడాలి లేదో పర్చేస్ చేయాలి ఉందా, మీరు ఒకసారి రండి. ఇంకా పర్చేస్ చేయకపోతే కూడా మీరు ఒకసారి వచ్చేసి చూడండి ప్రొడక్ట్స్. బయట కస్టమర్స్కి తెలియడానికి కూడా మన ఇలాగ ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ కండక్ట్ చేసిందే. അപ്പം అందరే వస్తుంది ఇక్కడ రావడానికి. ఓకే, థ్యాంక్ యూ. భీమవరం డిఎన్ఆర్ కళాశాల పీజీ కోర్సెస్ 2, 4వ సెమిస్టర్ల ఫలితాలను కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు చేతుల మీదుగా విడుదల చేశామని కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సగాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా కేజీ నుండి పీజీ వరకు తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అంతేకాకుండా మార్కెట్ అవసరాలకు, నూతన టెక్నాలజీలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు. ఈ సంవత్సరం డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ను ప్రవేశపెట్టామని తెలియజేశారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు సాధించే దిశగా తగిన చర్యలు తీసుకుంటూ అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రతి సంవత్సరం అనేక ప్రాంగణ ఎంపికలు చేపడుతున్నామని అన్నారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో సుమారు 80% మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇంకా పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి మోజెస్ మాట్లాడుతూ విడుదల చేసిన పరీక్షా ఫలితాలలో 4వ సెమిస్టర్లో ఎంఏ 93%, ఎంకామ్ 100%, ఎంబీఏ 99%, ఎంసీఏ 100%, ఎంఎస్సీ 82% ఉత్తీర్ణత సాధించారని, అదేవిధంగా 2వ సెమిస్టర్లో ఎంఏ 74%, ఎంకామ్ 100%, ఎంబీఏ 88%, ఎంసీఏ 79%, ఎంఎస్సీ 78% ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి శ్రీనివాసరాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కె చంద్రశేఖర్ అభినందించారు. పీజీ కోర్సు రిజల్ట్ రిలీజ్ చేయటమైంది. దీనికి ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ గారు
ప్రిన్సిపాల్ గారు, కంట్రోల్ ఎగ్జామ్ శ్రీనివాస గారు రావడం జరిగింది. ఎందుకంటే డిఎన్ఆర్ కళాశాలలో మా అధ్యక్షుడు నర్సరీ గారు ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుండే ఉద్దేశంతో చెప్తూమైనా ఆ రకంగా ఈ గవర్నింగ్ బాడీ కూడా పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ పీజీ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ లో సుమారుగా 90% రిజల్ట్స్ రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఇక ప్లేస్మెంట్ విషయంలో కూడా మా వైస్ ప్రెసిడెంట్ పాండరాజు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మంచి మంచి కంపెనీలు తీసుకురావడం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే పీజీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ లో కూడా మంచి కంపెనీలతో దృష్టి పెట్టుకుని వారికి ఇక్కడ విద్యార్థులకు కూడా మంచి వర్క్, మంచి నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాలు ఉపయోగించుకుంటారు. అలాగే ఈ కళాశాల స్థాపించిన దాతలకు కూడా మేము వాళ్ళ అవకాశాలని, వాళ్ళ ఆశయాలను కూడా నెరవేరుస్తూ ఇక్కడ పాల్పొందుకు పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. డిఎన్ఆర్ కాలేజ్ పీజీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి విచ్చేసిన మా సెక్రటరీ గారికి, అలాగే మా కాలేజ్ ప్రిన్సిపల్ గారైన మోజెస్ గారికి, అలాగే మా అకాడమిక్స్ ఎగ్జామినేషన్ డీన్ గారికి, మిగతా ఎగ్జామినేషన్ సెక్షన్ సభ్యులకు ఈరోజు మా పీజీ రిజల్ట్స్ మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. నిజంగా ఈసారి మా కాలేజ్ పీజీ రిజల్ట్స్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగినాయి. యావరేజ్ అన్నట్లోనే 95% పాస్ అవటం నిజంగా ఇది చాలా కాలేజ్ ప్రగతిలో సాధిస్తున్నదానికి ఇదే నిదర్శనం. అంతేకాకుండా ఈ రిజల్ట్స్ రావడానికి కూడా కారణం ముఖ్యంగా మా కాలేజ్ ప్రెసిడెంట్ గారైనటువంటి గోకరాజు వెంకట నరసింహరావు గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మనం వివిధ రకమైన స్టెప్స్ తీసుకుంటాం జరిగింది. ప్లేస్మెంట్స్ లో గానీ, అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ లో గానీ, అలాగే డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ లో గానీ వివిధ స్టెప్స్ 2-4 సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ సెక్రటరీ గారి చేతుల మీదుగా వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నామండి. సెకండ్ ఎంఏ 93%, సెకండ్ ఎంకామ్ 100%, సెకండ్ ఎంబీఏ 99%, సెకండ్ ఎంసీఏ 100%, సెకండ్ ఎంఎస్సీ 85%, అలాగే ఫస్ట్ ఇయర్ కూడా 95% అబౌవ్ అన్ని సబ్జెక్ట్స్ లోనూ వచ్చింది. వీళ్ళందరూ నిరంతర కృషితో వాడి పనులు ఎన్నున్నా సరే పక్క పెట్టుకుని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కళాశాలలో ఉండి ప్రతిదీ పర్యవేక్షించడంతో దినదినాభివృద్ధి చెందుతుంది. మన దాతలైన దంతులూరి నారాయణరాజు గారు ఏ ఉద్దేశాలతో కళాశాల స్థాపించాడో ఆ విధంగా బడుగు బలహీన వర్గాలకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ హాస్టల్ వసతి కూడా, అలాగే ఫీజెస్ లో కూడా ఏమైనా ఆర్థిక సాయం కావాలంటే దాతలను పట్టుకుని సహకరిస్తూ అన్ని విధాలుగా కళాశాల ముందుకెళ్తానికి సహకరిస్తుంది. వారికి ప్రత్యేక వందనాలు కళాశాల పక్షంగా ప్రిన్సిపల్. ఆకివీడు మండలం దుంపగడప గ్రామ దేవతలు శ్రీ భూలక్ష్మమ్మ, మారెమ్మ, వెంకమ్మ అమ్మవార్ల దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలు కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. చివరి రోజు శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, కొట్టు ఆంజనేయులు, గ్రామ ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. కళ్యాణానికో లేకపోతే కూడా మనం కాపాడదు. మనం ఎప్పుడూ చేశారు. ఎవరికి ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందో ఆవాహన కూడా దాంట్లో వచ్చాయి. ఆవాహన అయిన అస్తమానం అమ్మవారితో మనం టచ్ లో ఉంటే అమ్మవారు ఎప్పుడు కూడా అందరూ కూడా ప్రయత్నం చేయండి. అలాగే కుంకుమ పూజ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీకు మైకులో ఒక వారం నియమం పెట్టుకుంటూ ఉండండి. ఆ వారం నియమంలో ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళాలి. మనం పొద్దునే లేవగానే మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాఫీలు, టిఫిన్లు ఏ విధంగా అయితే క్రమ పద్ధతిలో మనం చేస్తామో అలాగే
అలాగే క్రమ పద్ధతిలో ఒక వారానికి ఒక్క రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పేసి చక్కగా రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి 58 ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మ యందు మనకు మనసు చెలించకుండా ఉంటుంది. అప్పుడు అమ్మ మనల్ని కాపాడుతుందట. చూడండి, మనకి మహాభారతంలో అక్కడ ద్రౌపది యొక్క వస్త్రాభరణం చేస్తున్న సమయంలో ఆ ద్రౌపది తను తాను కాపాడుకున్నంతసేపు కూడా భగవంతుడు ఎక్కడా కూడా ఆవిడికి అనుగ్రహించలేదట. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ శరణు లేరు, నేను కాపాడుకోలేకపోతున్నా అని చెప్పేసి ఆవిడ సర్వదా భగవంతుడిని ఆ స్మరణ చేసినప్పుడు అప్పుడు భగవంతుడు వచ్చాడు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ ఉంటాం. కానీ మనకు అమ్మ యొక్క అనుగ్రహం కూడా కావాలి అంటే ప్రతినిత్యము కూడా రావాలి. అలా ప్రతినిత్యము రాలేనటువంటి వాళ్ళు కనీసం వారానికి ఒకసారి అయినా సరే వచ్చి ఒక 58 ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గర మీరు మనసు విప్పి మాట్లాడుకుని వెళ్ళినట్లయితే కనుక అమ్మ మీ యొక్క మొర వింటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.